హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, వేసవి తీవ్రత రాష్ట్రంలో వరుసగా 45 డిగ్రీల నమోదు అయ్యింది. పెద్దపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళ మృతి చెందింది. సూర్యాపేట, సిరిసిల్ల జిల్లాల్లో వడదెబ్బతో మృత్యువాత పడ్డది. అయితే ఈ గరిష్ట తీవ్రత అనేది 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఈ హీటు పెరగటంతో ప్రజలపైన ఈ ఇబ్బంది అనేది పడుతూ ఉంది. దీంట్లో భద్రాద్రి కొత్తగూడెము, ములుగు, సూర్యాపేట జిల్లాలో 43.7 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాదు మహానగర పాలక సంస్థల పరిధిలో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఎండలున్నాయి. ఇక ఖమ్మంలో సాధారణం కన్నా 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది పెరగటం జరిగింది. దీంతో వడదెబ్బకు గురయ్యి ప్రజలు అక్కడక్కడే మరణిస్తూ ఉన్నారు. ఇక స్థానిక సంస్థలు, మనకు భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘం సూచించిన విధంగా స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ నిర్వహించి అభ్యర్థులను విజేతలను ప్రకటించి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మంచిగా పరిపాలించడానికి ఈ స్థానిక సంస్థలు అనేవి సిద్ధం చేశారు. ఈ సిద్ధం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ రాష్ట్ర ఎన్నికల సంఘము సీళ్లు, ట్యాగులు మే 15లోగా ముద్రించాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరము స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పుడు మనకు ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, దీంట్లో వీవీప్యాట్, ఓటర్ విజిబుల్ ట్రయల్ టెస్ట్, ఇది వీవీప్యాట్లు కూడా సిద్ధం చేస్తారు. దానికి కానీ ఈ లోకల్ సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రము బ్యాలెట్తోనే ఎలక్షన్లు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. ఎన్నికలను బహిష్కరించిన రాజారాం అనే విలేజ్, ఏళ్ల తరబడి గ్రామ సమస్యలు తీర్చలేదంటూ వీరు ఆవేదన చేశారు. ఈ లోక్సభ ఎన్నికలకు మేము దూరంగా ఉంటామని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలము రాజారాం గ్రామస్తులు మూకుమ్మడిగా ఇది తీర్మానాన్ని చేశారు. దీంట్లో ఈ గ్రామానికి సరైన రహదారి లేక అత్యవసర వైద్యానికి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నామని, ఇప్పటి వరకు రాజారాం నుంచి బబ్బెరుచెలక వరకు కూడా, కావర్, కొత్తపల్లి, పార్పల్లి వరకు కూడా రహదారి మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో విపరీతమైన వల్లమాలిన హామీలను ఇచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఈ ప్రజాప్రతినిధులు తర్వాత మళ్ళీ కనిపించకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఈ విధంగా బహిష్కరించి వాళ్ళను డిమాండ్స్ను ఎలక్షన్ల ముందు పెడుతున్నారు. ఈసారి పక్కాగా పోస్టల్ బ్యాలెట్ అంటూ గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గందరగోళంగా ఏర్పడిన సందర్భంగా ఈ దరఖాస్తు పత్రాలను మాన్యువల్గా సేకరించి ఆయా జిల్లాలకు పంపిణీ చేసే క్రమంలో దొర్లిన పొరపాట్లను ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. 5 నుంచి 10% మంది ఓటుకు దూరమయ్యారని ఈ సందర్భంగా వాపోయారు. అయితే దీనికి సంబంధించి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గజిబిజి లేకుండా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది www.nic.in వెబ్సైట్లో ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక అప్లికేషన్ ఉంచింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది నింపాల్సిన ఫామ్ ఏదంటే ఫామ్ 12. దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే సిబ్బంది నుంచి ఫామ్ 12 పత్రాలను సేకరించి వారి పేరు, ఎపిక్ కార్డు సహా, ఎపిక్ అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఎపిక్ అంటే ఈ ఎపిక్ కార్డుకు సంబంధించిన మన ఓటర్ గుర్తింపు కార్డు సహా పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. మరోవైపు తాము ఓటు హక్కును కలిగిన చోట లేదా పనిచేసే ప్రదేశం ఇతర చోట ఓటు వేసే అవకాశం కల్పించారు. సదరు ఉద్యోగి ఎక్కడ ఓటు వేయడానికి ఎంపిక చేసుకున్నారో ఆ ఏర్పాట్లను కూడా పూర్తి చేయాలని వెబ్సైట్లో సూచించింది. అమెరికా వర్సిటీలో గాజా అలజడి రేపింది. పాలస్తీనాకు అనుకూలంగా భారీ నిరసనలు చేశారు, అరెస్టులు చేశారు కొంతమందిని. యేల్ యూనివర్సిటీ, MIT, హార్వర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయాల్లో స్తంభించిన చదువులు. ఇది గాజా పోరులో ఇజ్రాయెల్ వద్ద కూడా మద్దతుగా, మనకు ఇజ్రాయేలుకు మద్దతుగా గాజా పోరులో ఈ బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గణమెత్తారు. భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారులు మరణాలు
బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ యేల్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా తదితర విశ్వవిద్యాలయాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కొలంబియా విశ్వవిద్యాలయం తరగతి గదులను మూసివేసింది. మిగిలిన సెమిస్టర్లకు హైబ్రిడ్ పద్ధతిని అనుసరించాలని ప్రొటెస్ట్ చేశారు విద్యార్థులు. రక్షణ వ్యయంలో భారత్ది 4వ స్థానం అంటూ సిప్రి ఒక నివేదికను వెల్లడి చేసింది. దీంట్లో ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగం పైన $8,360 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. $91,600 కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇక 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా అనేవి నిలిచాయి. అంటే ఈ నివేదికలో అమెరికా $91,600 కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో రష్యా. మన ఇండియా అనేది $8,360 కోట్ల డాలర్లతో 4th ప్లేస్లో నిలిచింది మన భారతదేశం. దీంట్లో ఈ నివేదికను తయారు చేసిన వారు అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ పీస్ శాంతి రీసెర్చ్ పరిశోధక కేంద్రం ఇన్స్టిట్యూట్. సిప్రి అనేది SIPRI. సిప్రి అంటే ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ తాజా నివేదికను తయారు చేసింది. దీంట్లో నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం మొత్తం చూసినట్టయితే $2,44,300 కోట్ల డాలర్లుగా ఉందని అందులో తెలిపింది. 2022తో పోలిస్తే అది 6.8% అధికమని తెలిపింది. 2009 తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం ఇంత ఎక్కువ శాతం పెరగడం ఇదే తొలిసారి అని ఈ సిప్రి నివేదిక తెలిపింది. వరుసగా 9వ ఏడాది ఈ వ్యయం పెరుగుదల నమోదైంది. ఈ సిప్రి నివేదిక ప్రకారం చూసినట్టయితే భారత రక్షణ వ్యయాన్ని చూసినట్టయితే దీంట్లో 2022తో పోలిస్తే 2023లో 4.2% పెరిగింది. 2014తో పోలిస్తే అది 44% అధికంగా కావడం గమనార్హం. సిబ్బంది నిర్వహణ వ్యయాల పెరుగుదలే భారత రక్షణ వ్యయం అధికమవుతుందని దీనికి ప్రధాన కారణం. 2023 నాటి మొత్తం మిలిటరీ బడ్జెట్లో వాటిదే 3/4 పైగా వాటా అని చైనా, పాకిస్తాన్లతో ఉద్రిక్తలు కొనసాగుతుండగా దీనికి సంబంధించిన సాయుధ బలగాల సన్నద్ధతను బలోపేతం చేసుకునేందుకు భారత్ ప్రాధాన్యమిస్తుంది. ఈ మిలిటరీ వ్యయంలో దాదాపుగా 22% బడ్జెట్ రక్షణ రంగం కొనుగోళ్ల కోసం కేటాయిస్తుంది. అందులో 75% వాటా దేశీయ కొనుగోళ్లకే వేస్తున్నట్టు ఆత్మనిర్భర సాధన దిశగా భారత్ వేస్తున్న అడుగులు దీనికి అద్దం పడుతుంది. ఇక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను చూసినట్టయితే ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆసియా, ఓషియానా, పశ్చిమ ఆసియాల్లో భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం అనేది పెరిగింది. ఇక రెండో అంశం, అమెరికా రక్షణ వ్యయంలో 2022తో పోలిస్తే నిరుడు 2.3% పెరిగింది. 2014తో పోలిస్తే ఆ పెరుగుదల 99.9% ఉంది. ఇక సైనిక వ్యయం పరంగా ఉక్రెయిన్ నిరుడు ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. 2023లో ఈ రంగం పైన అత్యధిక ఖర్చు $6,480 కోట్ల డాలర్లుగా ఉంది. ఇక రష్యా రక్షణ వ్యయంలో ఇది 59% మాత్రమే. అంటే రక్షణకి అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాలలో మొదటి స్థానము అమెరికా ఉండగా 2వ స్థానము చైనా ఉంది, 3వ స్థానము రష్యా ఉంది, తర్వాత 4వ స్థానంలో భారతదేశం ఉంది. ఈ భారతదేశం రక్షణ వ్యయం పైన చేసేది ఎంతంటే $8,360 కోట్ల డాలర్లుగా ఉంది. ఇది ఈ నివేదికను తయారు చేసిన వారు సిప్రి ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది అంతర్జాతీయ శాంతి పరిశోధన కేంద్రం సిప్రి. 12 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు అని విమానయాన సంస్థలకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA పూర్తి పేరు ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేవారు ఈ విమానయాన సంస్థ. ఇది విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ అంటే
వీరు డీజీసీఏ వాళ్ళు కీలక ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రులతో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో చాలాసార్లు తమ పెద్దవాళ్లకు దూరంగా కూర్చోవాల్సి వస్తుంది. దీనిపై డీజీసీఏ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించి డీజీసీఏ తల్లిదండ్రులు ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం కల్పిస్తే వారి ప్రయాణం సజావుగా జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరి పక్కన సీటును కేటాయిస్తే ఆ విషయాన్ని తప్పకుండా ప్రయాణ రికార్డ్స్లో నమోదు చేయాలని కూడా సూచించింది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఇందులో కొత్తగా వాడిన పరిజ్ఞానాల సమర్థత రుజువైంది, రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తాజా ప్రయోగం సైన్యంలో వ్యూహాత్మక దళాల విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ అస్త్రం పేరు అగ్నిశ్రేణికి సంబంధించింది కాదని తెలుస్తుంది. ఇక తేలికపాటి తోట రక్షక కవచాన్ని సిద్ధం చేసింది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఘనత ఇది. దేశంలో అత్యంత తేలికపాటి తోట రక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ విజయవంతంగా రూపొందించింది. ఇది అత్యధిక స్థాయి లెవెల్ 6 ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. దీని తయారీకి వినూత్న డిజైన్ పదార్థ ప్రక్రియలను ఉపయోగించినట్టు తెలుస్తుంది. కాన్పూర్లోని డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. డిఆర్డిఓకు సంబంధించిన ఇది ఎక్కడుందంటే కాన్పూర్లో ఉంది. ఈ కాన్పూరు దీంట్లో డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది దీన్ని అభివృద్ధి చేసింది. ఇటీవల చండీగఢ్లోని ల్యాబ్లో విజయవంతంగా దీన్ని పరీక్షించారు. అంటే 7.62x54 RAPI తోటాలను నిలువరిస్తుందని అధికారులు తెలిపారు. దీని ముందు భాగం 6 స్నైపర్ తోటాలను అడ్డుకోగలదని చెప్పారు. దీన్ని మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్ పాలిమర్తో తయారు చేసినట్టు వివరించారు. ఇక ఆపరేషన్ల సమయంలో ధరించడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. తూర్పు నుంచి దక్షిణానికి తీవ్రంగా వేడిగాలులు వీస్తున్నాయంటూ ఇంటర్నేషనల్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ప్రపంచ వాతావరణ సంస్థ అనేది తెలిపింది. తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. అత్యంత విపత్తు ప్రభావ ప్రాంతంగా ఆసియా ఈసారి వార్తల్లో నిలిచింది. వాతావరణ తీవ్రత, నీటి సంబంధిత కష్టాలు 2023 ఏడాదిలో కొనసాగడంతో ఆసియా ఖండము ప్రపంచంలో అత్యధిక విపత్తు ప్రభావిత ప్రాంతంగా నిలిచినట్లు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది తెలిపింది. ప్రజా వంచనకు అవకాశం ఇవ్వొద్దంటూ మోసపూరిత వాణిజ్య ప్రకటనలపైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎఫ్ఎంసీజీ సంస్థలు పతంజలి కేసు పరిధిలోకి తీసుకొని చర్యల నివేదికను సమర్పించాలని 3 కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆదేశాలను జారీ చేసింది సుప్రీంకోర్టు. బాబ్లీ కేసు విచారణ అనేది మే 7కు వాయిదా వేస్తూ ఒక తీర్మానాన్ని ఇచ్చారు. బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేయాలని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో బిలోలి కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు కరీంనగర్, పెద్దపల్లి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమరాకర్, విజయ రమణారావు, ప్రకాష్ గౌడ్లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే, కేఎస్ రత్నం, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్క ఆనందబాబు హాజరయ్యారు. ఈ కేసు విచారణ తన హాజరు మినహాయించారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నాగపూర్లోని హైకోర్టు బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. GPS జామ్ రష్యా రహస్య ఆయుధం పనేనా అంటూ బాల్టిక్ సముద్రం మనకు ఇక్కడ బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్ళే విమానాలు GPS జామ్ సమస్య అంటూ
పేర్కొంది. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీని వెనక రష్యా హస్తం ఉండి ఉండొచ్చని తాజా కథనం పేర్కొంది. దాని పేరు టోబోల్. దీని పేరు టోబోల్గా గుర్తించారు. నాటో తూర్పు ప్రాంతంలో నౌక సిగ్నల్స్ను అడ్డుకునేందుకు ఈ సాంకేతికతను ఆయుధాన్ని మాస్కో వినియోగించినట్లు సమాచారం అందింది. లిథువేనియా, పోలాండ్ మధ్య కాలిన్గ్రాడ్లోని రష్యా సైనిక స్థావరం కేంద్రంగా ఈ సాంకేతికత పనిచేస్తున్నట్టు ది సన్ కథనం ప్రకారం వెల్లడించింది. ఇక ఉక్రెయిన్ యుద్ధంలో ప్రయోగాలు ఉక్రెయిన్లో స్టార్లింక్ ప్రసారాలకు అంతరాయం కలిగించే విధంగా రష్యా ఈ ప్రయోగాలు చేసినట్టు అమెరికా మీడియా సంస్థ పేర్కొంది. గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు దూసుకు వెళ్తుంది. గుండె కొట్టుకునే రేటులో చోటు చేసుకునే మార్పులను, కార్డియాక్ అరిథ్మియాను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది దాదాపు అరగంట ముందు ఈ పోకడను పసిగడుతుంది. హృదయ స్పందన సాధారణ స్థాయి నుంచి ఏట్రియల్ ఫిబ్రిలేషన్కు మారే దశ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనా 80% ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది చాలా సర్వసాధారణంగా కనిపించే కార్డియాక్ అరిథ్మియా. ఇందులో గుండె ఎగువ గదులు కొట్టుకునే రేటు హెచ్చు తగ్గుల లోనవుతుంది. దిగువ గదులతో దీనికి లయ తప్పుతుంది. ఇలాంటి సందర్భాలలో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించిన బాధితులు నివారణ చర్యలు తీసుకొని హృదయ స్పందనను స్థిరంగా ఉంచుకోవాలని వీలవుతుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తయారీ కోసం చైనాలోని వుహాన్లో ఉన్న టోంగ్జీ ఆసుపత్రిలో 350 రోగుల నుంచి 24 గంటల పాటు ఈ డేటాను శాస్త్రవేత్తలు సేకరించారు. దాని ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాను శిక్షణ ఇచ్చారు. దీన్ని వార్న్ అని పేరు పెట్టారు. ఈ వార్న్ అనేది హార్ట్కు సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యవస్థ. ఇది డీప్ లెర్నింగ్ ఆధారంగా రూపొందించింది. పాత డేటాలో నిర్దిష్ట పోకడలను ఆధారంగా చేసుకుని వేయడం దీని యొక్క ప్రత్యేకత. దీన్ని స్మార్ట్ ఫోన్లలో ఏర్పాటు చేసుకోవచ్చని, ఇది స్మార్ట్ వాచ్లలో నమోదయ్యే డేటాను కూడా విశ్లేషిస్తుందని తెలిపారు. దీర్ఘకాల నొప్పికి సామాజిక ఆర్థిక మూలాలు అని సామాజిక ఆర్థిక పరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరము దీర్ఘకాల నొప్పి బారిన పడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. ధూమపానం, తోడ్పాటు వ్యవస్థలు సరిగా లేకపోవడం, విద్య, ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం వంటివి కూడా తోడైతే ఈ ముప్పు 7 రెట్లు పెరుగుతుందని తెలిపింది. ఎవరంటే బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. శరీరానికి గాయమయ్యాక 3 నెలల కన్నా ఎక్కువ కాలం పాటు నొప్పి కొనసాగింది దాన్ని దీర్ఘకాల నొప్పిగా పరిగణిస్తారు. ఇలాంటి వారి జీవన నాణ్యతను తక్కువగా ఉంటుందని, వారు గుండె జబ్బు, మధుమేహం బారిన పడే అవకాశం కూడా ఎక్కువ. దీనికి సంబంధించిన చికిత్స కోసం గాయమైన భాగంపైనే దృష్టి పెట్టారని శాస్త్రవేత్తలు తెలిపారు. రాముడు చిత్రపటము ఓ భద్రతా పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో గోరఖ్పూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు ఈ మేరకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రీతి రావత్, ఆస్థా శ్రీవాస్తవ, సాధన షాహినీలు ఈ పరికరాన్ని రూపొందించారు. ఇంట్లో చోరీలను అరికెట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని ఈ విధంగా రూపొందించారు. దీంట్లో ఈ పరికరంలో ఉన్న రాముడి చిత్రంలో అమర్చిన సెన్సార్లు 24 గంటలు పనిచేస్తాయని విద్యార్థులు చెప్పారు. ఈ పరికరం దొంగల నుంచి రక్షణ కల్పిస్తుంది. దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఇరుగు పొరుగు ఇళ్ల వారికి సమాచారం అందిస్తుంది. శ్రీరాముడి చిత్రంతో పానిక్ GSM చిప్ను అమర్చారు. ఇది కేవలము 2,000 రూపాయల ఖర్చు అవుతుందని వీరు తెలిపారు. 10 రోజుల్లో MBA ఇలాంటి వాటితో జాగ్రత్త అని హెచ్చరించింది UGC. మనం చూస్తుంటాము, ఒక్క సిట్టింగ్లోనే డిగ్రీ కంప్లీట్ అవుతుందని, ఒక సిట్టింగ్లోనే BEd కంప్లీట్ అవుతుందని ఇలా చెప్పి మోసపూరితంగా ఫీజులు కట్టుకొని విద్యార్థులను మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రైవేట్ సంస్థలు దీనిపైన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC ఒక వార్తను ప్రకటించింది. ఆన్లైన్లో నకిలీ కోర్సులపైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, UGC పూర్తి పేరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
ప్రజలకు కీలక హెచ్చరికలు చేసింది. దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో గుర్తింపు పొందిన డిగ్రీ ప్రోగ్రాంల మాదిరిగానే ఆన్లైన్ కోర్సులను అందిస్తామంటూ కొందరు వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తారు ఆందోళన వ్యక్తం చేశారు. 10 రోజులలో MBA అనే అంశం తమ దృష్టికి వచ్చినట్టు UGC కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు. దీంతో ప్రాంతీయ, రాష్ట్ర, కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన లేదా విలీనమైన విశ్వవిద్యాలయాలు లేదా పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేక అధికారం పొందిన సంస్థలకు మాత్రమే డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతరిక్షంలో సాధారణ పౌరులు రోదసిలో కార్యక్రమాలు లేని దేశాలకు అవకాశం కల్పించి చేతులు కలిపిన సెరా, బ్లూ ఆరిజిన్ అనే ఈ సంస్థలు. దీనిలో అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపించేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ సెరా, ఈ సంస్థ పేరు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ సెరా, ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం బ్లూ ఆరిజిన్ అనే సంస్థతో చేతులు కలిపింది. అంతరిక్ష పర్యాటకం కోసం బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో ఈ యాత్ర అనేది జరుగుతుంది. భవిష్యత్తులో చేపట్టబోయే మొదటి ప్రయాణం కోసం వ్యోమనౌకలో మొత్తం 6 సీట్లను సెరా కోసం రిజర్వ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ పౌరులకు వ్యోమగాములుగా ఎదిగే అవకాశాన్ని కల్పించేందుకు ఈ ప్రాజెక్టును సెరా చేపట్టింది. దాదాపుగా 150 దేశాలకు చెందిన 150 దేశాలకు చెందిన వ్యోమగాములు లేరు. ఈ పరిస్థితిని మార్చడం కోసం తమ ఉద్దేశం అంటూ సెరా సహ వ్యవస్థాపకుడు జాషువా స్కూర్లా తెలిపారు. 2022లో బ్రెజిల్కు చెందిన సివిల్ ఇంజనీర్ విక్టర్ హెస్పాన్హాను ఎంపిక చేసింది. బ్లూ ఆరిజిన్ వ్యోమనౌక ద్వారా రోదసిలోకి పంపామని చెప్పారు. ఇక బ్రెజిల్ తరపున రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఇక అంతరిక్ష రంగంలో ఉన్న అవకాశాలపైన ఒక దేశం మొత్తాన్ని, ఒక వ్యక్తిని ఎలా ప్రభావితం చేయగలుగుతుందని విక్టర్ యాత్ర ద్వారా తమకు తెలిసిందని, భవిష్యత్తులో అంతరిక్షంలో మానవ జీవనం పొడమిపై ఉన్న వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని న్యూ షెపర్డ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఫిల్ జాయ్స్ తెలిపారు. వ్యోమగామిలో రిజర్వ్ చేసిన 6 సీట్లలో 5ంటిని ఒక్క వ్యోమగామి కూడా లేని అతి కొద్దిగా మందిగా మాత్రమే కలిగిన దేశాలకు కేటాయిస్తారని, 6వ సీటును ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఆశించవచ్చని, ప్రతి దేశానికి అంతరిక్ష సంస్థ ఉండేలా చూడటం తమ ఉద్దేశమని సెరా తెలిపింది. వచ్చే ఏడాదికి భారత్కు S-400 అనేది రష్యా నుంచి మన దేశానికి అందాల్సిన 2 రెజిమెంట్ల S-400 ట్రయాంప్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా సరఫరాలో జాప్యం అనేది ఉంది. దీనికి ఆలస్యం అవుతుంది. $5.5 బిలియన్ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి ఇప్పటికే 3 దీర్ఘ శ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు మన దేశానికి అందించాయి. మరోపక్క రష్యా తయారీ యుద్ధనౌక తుషిల్, దీని పేరు తుషిల్ రష్యా యుద్ధనౌక, ఇది సెప్టెంబర్ నాటికి తమాల్ అనే మరో వార్షిప్ వచ్చే జనవరి దానికి అందే అవకాశం ఉందని తెలిపాయి. వాస్తవానికి ఈ 2 నౌకలు 2022లోనే అందాల్సింది. ఏదంటే తుషిల్ నౌక, ఈ రెండు నౌకల పేర్లు చూస్తున్నాం. ఇక్కడ చూడు, తుషిల్ నౌక, నెక్స్ట్ తమల్ నౌక. ఈ 2 కూడా మనకి 2022లోనే అందాల్సింది, కానీ జాప్యం జరిగింది దీనిపైన. ఉక్రెయిన్కు బ్రిటన్ 542 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. బ్రిటన్ 542 కోట్లు. ఆయుధాల కొరతలో ఇబ్బంది పడుతున్న సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. ఇప్పటికే $61 బిలియన్ ప్యాకేజీతో అమెరికా ప్రతినిధుల సభ పచ్చజెండా ఊపుతంటూ తెరిపిన పడ్డ ఉక్రెయిన్ మంగళవారం బ్రిటన్ కూడా సైనిక ప్యాకేజీని ప్రకటించింది. 542 కోట్ల సాయాన్ని అందిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ఇక దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడానికి సిద్ధంగా చేసింది. 2 హజ్బుల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. దీంట్లో హెజ్బొల్లా కీలక నేతల లక్ష్యంగా దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. మంగళవారం IDF జరిపిన దాడుల్లో 2 హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. ఇందులో హెజ్బొల్లా గగనతల యూనిట్లో కీలక సభ్యుడైన అసిన్ అలీ ఎజ్కోయ్ ఉన్నారు. ఇంకో ఉగ్రవాది వివరాలు ఇంకా లభ్యం కాలేదు. ఇక్కడ హెజ్బొల్లా అనే వారు ఎక్కడుంటారంటే దక్షిణ లెబనాన్లో ఉంటారు. వీళ్ళు శుద్ధ ఇంధన రంగంలోకి కర్ణాటక, గుజరాత్ జోరు చూపిస్తున్నాయి. శుద్ధ ఇంధన దిశగా అడుగులు వేయడం కోసం కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా ఒక నివేదిక పేర్కొంది. జార్ఖండ్, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ మరింత కృషి చేయాల్సి ఉందని
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్ అనే ఎంబర్ సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. కర్ణాటక, గుజరాత్లు తమ విద్యుత్ రంగాన్ని పునర్వినియోగ ఇంధన వనరుల సమర్థంగా అనుసంధానం చేస్తున్నాయని పేర్కొంది. కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర శుద్ధ ఇంధనానికి సంబంధించిన కొన్ని అంశాల్లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించినప్పటికీ కొన్ని విషయాల్లో పనితీరు సరిగా లేదని తెలిపింది. గాల్లో ఢీకొన్న 2 సైనిక హెలికాప్టర్లు ఇక్కడ చిత్రంలో చూసినట్టయితే తుక్కుగా మారిపోయాయి చూడండి. గాల్లో ఢీకొన్న 2 సైనిక హెలికాప్టర్లు, దీనిలో 10 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతం మలేషియాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నౌకాదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న 2 సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశత్తు ఢీకొని కూలిపోయాయి. ఆ హెలికాప్టర్లో ఉన్న మొత్తం 10 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒక సినిమా సంబంధించిన వార్త ఇది. 500 మంది డాన్సర్లతో వెల్కమ్ ఆటపాట అంటూ దీంట్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అగ్రకథా నాయకుడు అక్షయ్ కుమార్ దీన్ని వెల్కమ్ టు ది జంగిల్ అనే సినిమా కోసము 500 మంది డాన్సర్లతో ఒక పాటను ఉంచుతున్నట్లు తెలిపారు. ఏకంగా 30 మంది నటీనటులు ఈ పాటలో పాల్గొంటారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీన్ని బ్యాక్గ్రౌండ్ డాన్సర్లతో అక్షయ్ కుమార్ వేసే స్టెప్పులను చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఒక సినిమాకు సంబంధించిన వార్త ఇచ్చారు. దీంట్లో ఎవరెస్ట్ మనం చూస్తుంటాం. ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్లో దీనిపైన అభిప్రాయాలు ఉన్నాయంటూ గతంలో న్యూస్ ఒకటి వచ్చింది. దీంట్లో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని, వాటి ఉత్పత్తులపైన నిషేధం లేదని, తమ ఉత్పత్తులపైన భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్ మిక్స్ ఉత్పత్తులపై నాణ్యతపైన సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కంపెనీపై పై విధంగా స్పందించింది. సింగపూర్, హాంకాంగ్లో ఎవరెస్ట్ ఉత్పత్తులపై నిషేధం లేదని సంస్థ తెలిపింది. ఎవరెస్ట్ ఉత్పత్తులు మొత్తం 60 ఉంటే కేవలం ఒక్కదాన్నే పరీక్షించారు. ప్రామాణిక ప్రక్రియలో అది జరిగిందని, కానీ నిషేధం విధించలేదని తెలిపింది. దీంట్లో ఏం జరిగిందంటే ఎవరెస్ట్ MDH భారతీయ బ్రాండ్లకు చెందిన ప్రీ ప్యాకేజ్డ్ స్పైస్ మిక్స్ ఉత్పత్తుల శాంపిల్లో అనుమతించిన పరిమితికి మించి ఎథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుల మందు ఉన్నట్లు హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఏప్రిల్ 5న ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను పరిగణలోకి తీసుకుని ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రికాల్ చేసింది. అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, MDHకు చెందిన మధాన్ కర్రీ పౌడరు, సాంబార్ మసాలా, మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్, మిక్స్డ్ మసాలాలు ఇవి ఎథిలిన్ ఆక్సైడ్ లోహాలను కలిగి ఉన్నట్టు తెలిపింది. POS పాయింట్ ఆఫ్ సేలు, QR కోడ్, స్పీకర్ అన్నీ ఒక దాంట్లోనే ఏర్పాటు చేయాలని భారత్ పే నుంచి ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్ అనేది ఒకటి తయారు చేశారు. దేశీయ ఫిన్టెక్ సంస్థ అయిన భారత్ పే ఆల్ ఇన్ వన్ చెల్లింపుల ఉత్పత్తి అయిన భారత్ పే 1ను మంగళవారం ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే పాయింట్ ఆఫ్ సేల్ POS, QR కోడ్, స్పీకర్ అన్నీ ఒకే పరికరంలో ఉంటాయి. తొలి దశలో దాదాపు 100 నగరాల్లో దీన్ని తీసుకొచ్చి 6 నెలల్లో 450 నగరాలకు విస్తరించాలని సంస్థ ప్రణాళిక పెట్టింది. హై డెఫినిషన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, 4G, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్ ఓఎస్తో భారత్ పే 1 అత్యున్నత భద్రత పనితీరును కనబరచగలదని సంస్థ పేర్కొంది. ఇక ఆన్లైన్ వ్యాపారులకు పలు అవసరాలు ఇది తీరుస్తుందని తెలిపింది. డైనమిక్ స్టాటిక్ QR కోడ్, టాప్ అండ్ పే, డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఇక పలు ఆప్షన్ల చెల్లింపుల్లో స్వీకరించేలా దీన్ని డిజైన్ చేశారు. చిన్న మధ్యస్థాయి వ్యాపారులకు పలు అవసరాలు తీర్చేలా విస్తృత పరిష్కారాన్ని తక్కువ ఖర్చుతోనే ఈ డివైస్ ద్వారా అందిస్తున్నట్లు భారత్ పే CEO పేరు నలిన్ నేగి ఇతను తెలిపాడు భారత్ పేకి సంబంధించి. ఇక కొన్ని కరెంట్ అఫైర్స్ మనకి ఇక్కడ స్పెషల్గా ఇచ్చారు. దొమ్మరాజు గుకేష్ క్యాండిడేట్ చెస్ టోర్నీ అనేది నిన్నటి రోజున విజేతను ప్రకటించారు. ఇది క్యాండిడేట్ చెస్ టోర్నీ విజేతగా నిలిచాడు దొమ్మరాజు గుకేష్. ఈయన 2024 ఏప్రిల్ 22న హికారు నకమురా అమెరికాతో గేమ్ డ్రాన్ చేసుకున్న గుకేష్ మొత్తం 9 పాయింట్లతో
అగ్రస్థానంలో నిలిచాడు. క్యాండిడేట్ చెస్ టోర్నీ గెలిచిన అతి పిన్న వయస్కుడు ఆటగాడిగా విశ్వనాథ్ ఆనందన్ 2014 తర్వాత ఈ టోర్నీ నెగ్గిన రెండవ భారతీయుడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో అతడు ప్రపంచ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ డీన్ లెరెన్ చైనాతో తలపడేందుకు అర్హత సాధించాడు గుకేష్. రిలయన్స్ ఇండస్ట్రీస్ టర్నోవర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్లకు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా ఇది నిలిచింది. 2022-23లో 9.74 లక్షల కోట్లుగా ఉన్న ఈ టర్నోవరు 2023-24లో 2.6% పెరిగింది. 2023-24లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం చూసినట్టయితే 69,621 కోట్లు కాగా 2022-23లో లాభం చూసినట్టయితే 66.702 కోట్లుగా ఉంది. ఇక అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా ఆ దేశ పౌరులైనట్లు కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ అమెరికా నేచురలైజేషన్ పాలసీ నివేదికలో తెలిపింది. అంటే పౌరసత్వం పొందుతున్న విదేశీయుల్లో మెక్సికో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో భారతదేశం నిలిచింది. అంటే ఈ 65,960 మంది వ్యక్తులు మన భారతదేశ పౌరసత్వాన్ని వదిలేసుకొని అమెరికా పౌరసత్వాన్ని పొందారు. దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు చూసినట్టయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.7% పెరిగి 19.58 లక్షల కోట్లకు చేరాయి. ఇక పన్ను విభాగం 2024 ఏప్రిల్ 21న వెల్లడించింది. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల నికర వసూలు బడ్జెట్ తొలి అంచనాల కంటే 1.35 లక్షల కోట్లు, అంటే ఇది మొత్తం బడ్జెట్లో 7.4% సవరించిన అంచనాల కంటే 13,000 కోట్లు, ఇది 0.67 అధికంగా నమోదైంది. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1లో మెరిసిన జ్యోతి సురేఖ. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఏ గేమ్కు సంబంధించిందంటే ఆర్చరీ గేమ్కు సంబంధించిన క్రీడాకారిణి వెన్నం జ్యోతి. ఈమె మంగళవారం మహిళా కాంపౌండ్ అర్హత రౌండ్లో ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ. ఈమె ఏ గేమ్కు సంబంధించిన వ్యక్తి అంటే టేబుల్ టెన్నిస్. ఈ టేబుల్ టెన్నిస్కు సంబంధించిన క్రీడాకారిణి. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో ఒకవైపు గేమ్స్ పేర్లు ఇచ్చి ఒకవైపు క్రీడాకారిణుల పేర్లు ఇచ్చి జతపరచమని అడుగుతారు. కాబట్టి వారు క్రీడాకారుల పేరు, వారు ఏ గేమ్కు సంబంధించిన అని గుర్తుపెట్టుకోవాలి. ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్కు సంబంధించిన మహిళల సింగిల్స్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించింది శ్రీజ. టొరంటోలో నిన్న గుకేష్ క్యాండిడేట్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఇతని పైన ఒక కామెంట్ చేశారు కాస్పరోవ్. టొరంటోలో భారత భూకంపం సృష్టించాడని గుకేష్ విజయం పైన కాస్పరోవ్ దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత భూకంపంగా గుకేష్ విజయాన్ని అతను కొనియాడాడు. క్యాండిడేట్స్ టోర్నీలో విజయం సాధించి అత్యున్నత చెస్ టైటిల్ కోసం డింగ్ లెరిన్తో తలపడబోతున్న 17 ఏళ్ల గుకేష్కు అభినందనలు అని టొరంటోలో భారత భూకంపం చెస్ ప్రపంచంలో గొప్ప మలుపునకు దారితీస్తుందని తెలిపాడు. ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ లక్ష్య హిమతేజ. ఈనాడు సిఎస్ఆర్ కార్యాలయం లక్ష్య క్రీడాకారుడు వల్లపి హిమతేజ అంతర్జాతీయ వేదికపైన సత్తాటాటేందుకు సిద్ధమయ్యారు. ఆసియా జూనియర్ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. పురుషుల 400 మీటర్స్ రిలేలో హిమతేజ బరిలో దిగుతున్నారు. 100 మీటర్ల బరిలో హిమతేజతో పాటు కార్తికేయన్, సౌందరరాజన్, మహేంద్ర, రోహన్ ఘోష్లు కూడా ఈ పోటీలో దిగుతున్నారు. జకోవిచ్కు లారియస్ అవార్డును అందజేశారు. టెన్నిస్. జకోవిచ్ ఏ గేమ్కు సంబంధించిన క్రీడాకారుడు అంటే టెన్నిస్కు సంబంధించిన క్రీడాకారుడు. ఎవరు? నోవాక్ జకోవిచ్. లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఇది జరిగిన లారియస్ అవార్డుల ప్రదానోత్సవంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్
కమ్బ్యాక్ ద ఈ ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. నిరుడు మొదటిసారి మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచిన స్పెయిన్ జట్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డును గెలుచుకుంది. ఎవరంటే స్పెయిన్ జట్టు, ఫుట్బాల్ జట్టు 2023కి టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సాధించింది. ఆ జట్టు మిడ్ఫీల్డర్ ఐతనా బొన్మాటి ఉత్తమ స్పోర్ట్స్ ఉమెన్గా ఎంపికైంది. స్పెయిన్ జట్టుకు సంబంధించిన ఫుట్బాల్ జట్టు క్రీడాకారిణి బొన్మాటి ఉత్తమ స్పోర్ట్స్ ఉమెన్గా ఎంపికైంది. రఫేల్ నాదల్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. శ్రీలంక లెజెండ్స్ ట్రోఫీలో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది తీసుకొచ్చారు. గుర్తింపు లేని శ్రీలంక లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో 2 భారతీయులపైన మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాలు నమోదయ్యాయి. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మనకు ఇప్పటి వరకు ఏ టీము ఎంత స్కోర్లో ఉందనేది చూసినట్టయితే 14 పాయింట్లతో రాజస్థాన్ అనేది మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈ రాజస్థాన్ ఆడిన మ్యాచ్లు 8, గెలిచినవి 7, ఓడింది 1. కోల్కతా, హైదరాబాదు, లక్నో 10 పాయింట్స్తో కొనసాగుతున్నాయి. ఇక 8 పాయింట్స్తో 2 టీంలు ఉన్నాయి. చెన్నై, గుజరాత్ 6 పాయింట్స్తోని ముంబై, ఢిల్లీ ఉన్నాయి. పంజాబ్, బెంగళూరు అనేవి 4-2తో ఈ ఐపీఎల్ 17 సీజన్లో ఉన్నాయి. తొలి సెమీస్లో ఒడిషా గెలుపొందింది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది సెమీఫైనల్ తొలి అంచెలో ఒడిశా ఎఫ్సి విజయం సాధించింది. ఇవి ఏప్రిల్ 24, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనకి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఈనాడు పత్రికలో నుంచి మాత్రమే నేను ఈ కరెంట్ అఫైర్స్ని తీసుకొని మీకు అందించడం జరిగింది. ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ ఇంకెవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో మొత్తం దాదాపుగా 1 ఇయర్కి సంబంధించినవి మొత్తము ఆ ప్రీవియస్ ఫోల్డర్లో ఉంటాయి. అదేవిధంగా నేను చెప్పే క్లాసులన్నీ కూడా ఏవైతే పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయో ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా విత్ వీడియో లింక్తోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. ఆ కమ్యూనిటీని చూసినా కానీ దాన్ని చూసుకుంటా మొత్తం చదువుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.